నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యాపార రంగాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు వాటి విశ్లేషణతో మీ ముందుకు వస్తున్నాం. ఈ మధ్య మార్కెట్లు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. వార్తలతో కదిలే మార్కెట్లు ఇప్పుడు జియోపాలిటికల్ పరిణామాలు, కాల్ఫైర్ ఒప్పందాల, అంతర్జాతీయ వడ్డీ రేట్ల మార్పుల వల్ల ఊపందుకుంటున్నాయి. అయినా కూడా ఈ ఊపిరి లేని ర్యాలీ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అమెరికా ఆర్థిక విధానాలు, మిడ్ ఈస్ట్ సీజ్ఫైర్, జపాన్ నుంచి వస్తున్న బాస్మతి రైస్ డిమాండ్స్, ఎఫ్ఐఐలు తిరిగి మన మార్కెట్ వైపు చూస్తుండడం, ఇక ఇవన్నీ కలిసి మన మార్కెట్ ర్యాలీకి పునాది వేస్తున్నాయా, లేక ఇది తాత్కాలికంగా రావచ్చా అనే ఒక సెంటిమెంట్ ర్యాలీనా? ఇక బుల్స్ రన్ కొనసాగుతుందా లేక ఇక్కడే ఆగిపోతుందా? చిన్న ఇన్వెస్టర్లు ఏ రంగాల మీద దృష్టి పెట్టాలి? ఈ ప్రశ్నలకు లోతైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మల్లెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో లైవ్ లో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ ప్రభు గారు చెప్పండి, ఇక నిన్న దేశీయ మార్కెట్ ఎలా ఉందంటారు? నిన్నటి మార్కెట్ చూస్తే మన మార్కెట్ కొంచెం ఇదిగానే ఉంది. సో అంటే న్యూస్ వార్ ఇదైపోయింది కాబట్టి కొంచెం పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ చూస్తే కొంచెం సైడ్ వేస్ ఉంది, యుఎస్ సైడ్ వేస్. ఆల్రెడీ మనం పెరిగిన దానికంటే వాళ్ళు ఎక్కువ పెరిగారు. సో అంటే లాస్ట్ 6 months చూసుకుంటే ఆల్ టైమ్ హై కాదు, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది. ఈసారి వచ్చినప్పుడు అంత కొత్త ఇప్పుడు టరిఫ్ ట్రమర్స్ కానీ, వార్స్ కానీ, 5% ట్యాక్స్ మన రెమిటెన్స్ వాటి మీద కానీ, అంటే సో మెనీ చేంజెస్. ఆయన ఏమేమి చేయకూడదు మొత్తం అన్ని రకాలుగా మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నామో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. సో అంటే మనల్నే కాదు, టోటల్ వరల్డ్ మొత్తం కూడా, అన్ని కంట్రీస్ కూడా, ప్రతి కంట్రీ నా మాట వినాలన్నట్టు చేస్తున్నాడు. బట్ అది అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. ఆయన చేసేవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే, ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. వాళ్ళ స్టాట్యూట్ కావాలంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో సెనేట్ బిల్లు పాస్ అయితేనే అది పాస్ అయినట్టు లెక్క. అందుకే కోర్టు మొట్టికాయలు కొడుతుంది. సో అది మనం పెద్ద భయపడాల్సిన పని లేదు. మన ట్రేడర్స్ మనం అనుకునేది ఏంటంటే ఆ అవకాశాన్ని, ఆ రీట్రేస్మెంట్ ని సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. జనరల్ గా మనం మొన్న 21,750కి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాం. నిన్న బాగానే ఉంది. 22 అంటే ఫస్ట్ టైం 25,200 అబోవ్ క్లోజ్ అయిందండి. 3 times, దట్ థర్డ్ టైం. 2 times అబోవ్ ట్రై చేసింది అబోవ్ క్లోజ్ అవుదామని. బట్ నిన్న మటుకు 25,200 అబోవ్ క్లోజ్ అయింది. ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ ద మార్కెట్. ఎందుకంటే ఇక్కడ నుంచి 25,200 దాటిందంటే కొంచెం స్పీడప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, ప్రొవైడెడ్ ఇక్కడ మనకి ట్రిగర్స్ ఏం లేవు, మనకి ఎకనామిక్ డేటా ఏం లేదు. ఓన్లీ మనం నెక్స్ట్ ట్రిగర్ ఏంటంటే రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్. ఫస్ట్ క్వార్టర్ Q1 అయిపోద్ది, ఈ జూన్ కి అయిపోతుంది కాబట్టి జూలై 15th కి క్వార్టర్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో అడ్వాన్స్ ట్యాక్స్ బాగానే కట్టారు కాబట్టి రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు. Q4 కూడా లాస్ట్ చూసాం, Q3 కంటే Q4 బాగుంది. సో ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ దీని మీద పడచ్చు. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. 2.5 lakh crores మార్కెట్ లో ఆర్బీఐ ద్వారా లిక్విడిటీ పంప్ అయింది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాజిటివ్ న్యూస్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. అంటే మనం హై ఎప్పుడండి, లాస్ట్ ఇయర్ September 26,277. అక్కడి నుంచి మనం డౌన్ అవుతూనే ఉన్నాం. ఎక్కడ దాకా వచ్చాం? 21,750. ఆ 4,000 points వీఆర్ ఇన్ ఎ పాయింట్ ఆఫ్ రికవరీ నౌ. సో ఆ దగ్గరలో మనకు 4% దగ్గరలో ఉన్నాం ఆల్ టైమ్ హై. అతి తొందరలో మేబీ ఈ సిరీస్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మళ్ళీ మధ్యలో ఈ కొత్తది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చింది కాబట్టి కొంచెం రిట్రేస్మెంట్ అయింది. కొంచెం మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది 21,750 దగ్గర. సో నెక్స్ట్ ఏంటి అంటే డెఫినెట్ గా నెక్స్ట్ సిరీస్ లో ఆల్ టైమ్ హై టచ్ అవుతా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ మళ్ళీ ట్రంప్ కొత్త డాన్స్లు ఏమి ఉండకూడదు. ఆయన మళ్ళీ కొత్త తెర మీద ఏమైనా తెస్తే మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం రిట్రేస్మెంట్ అయింటుంది, మళ్ళీ టైం తీసుకుంటుంది, ఒక 10 రోజులు 15 రోజులు అట్లా. అంటే ఆ సిరీస్ లో రాకపోయినా నెక్స్ట్ సిరీస్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ జూలై సిరీస్ లో రావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఆల్ టైమ్ హై. ఎందుకంటే అందరూ కూడా ప్రాఫిట్స్ ఉన్నాయి, అందరూ ఆల్ టైమ్ హై టచ్ అయినప్పుడు ఇది హంబుల్ రిక్వెస్ట్ ఇన్వెస్టర్స్ అందరికి, అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని
మీకు ఇష్టం ఉంటే ఓకే, లేదంటే ఆ స్క్రిప్ట్ మీద మమకారం ఉంది, నాకు ఇష్టం అనుకున్నప్పుడు ఒక 50% అన్న ఆ, అమ్మేసుకుంటే మళ్ళీ మార్కెట్ ఏదన్నా కిందకు వచ్చినప్పుడు మనం మళ్ళీ మంచి రేట్లో కొనుక్కోవచ్చు. ఎందుకంటే డబుల్ ప్రాఫిట్స్ అవుతాయి కాబట్టి. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఎందుకంటే లాంగ్ పెట్టిన దానికంటే మార్కెట్ రీట్రేస్మెంట్స్ లో కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవటం కానీ అమ్మేసి పైన కింద మళ్ళీ కొనుక్కుంటే డెఫినెట్ గా జనరల్ గా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ వస్తాయి. ఇది చేయాలి, ఎవరైనా సరే ఇది చేయాలి. ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళకి ఇది ఒక భయం, మార్కెట్ పడుతుంటే భయం. మనకి అమావాస్య చూస్తే భయం, తమిళియన్స్ కి అమావాస్య చూస్తే వాళ్ళకు ఒక పండగ. అట్లనే మార్కెట్ పడినప్పుడు మనకి పండగ ఉండాలి, ఇన్వెస్టర్స్ కి, ట్రేడర్స్ కాదు, ఇన్వెస్టర్స్ కి. సో డెఫినెట్ గా అది పడినప్పుడు ఆ రీట్రేస్మెంట్ ని అందిపుచ్చుకోమంటా నేను. సో డెఫినెట్ గా భయపడాల్సిన పని లేదు. మనకి బుల్ రన్ ఇది, లాంగ్ బుల్ రన్ లో రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. 2%, 3% అనేది పడటం ఎక్కువ సార్లు పడుతుంది, మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఎక్కువ సార్లు పడతాయి. కాబట్టి మనం ఆల్ టైమ్ హై దాటే అవకాశమే తొందరలో ఎక్కువ ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే విక్స్ నేను తగ్గింది. విక్స్ అంటే వాలటాలిటీ ఇండెక్స్, విఐఎక్స్. అదేంటే మార్కెట్ దిక్సూచిని అది చూస్తుంది, అంటే ఆప్షన్స్ బేస్ చూసుకుంటారు కానీ జనరల్ గా ట్రెండ్ తెలుస్తుంది. విక్స్ కనుక తగ్గుతుంటే మార్కెట్ లో అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి వస్తున్నట్టు లెక్క. అంటే రూట్ మ్యాప్ క్లియర్ అవుతుంది, ప్రస్తుతానికి ఏమి మనకి ఇబ్బందులు ఏం లేవు అనేది ఒక రకంగా. ఏదన్నా అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు విక్స్ పెరుగుతుంది, అదే ఇండికేషన్. నిన్న 5% పడింది అంటే అది బిలో 13%. బిలో 13% ఉంటే జనరల్ గా ఏంటంటే ఇంట్రాడే వాళ్ళకి షార్ట్ కొట్టకూడదు. ఈ టైంలో ఇక్కడ షార్ట్ కొట్టకూడదు. ఎక్కడ కొట్టాలి? 18 to 20 విక్స్ అయినప్పుడు ఆ రేంజ్ లో కొట్టచ్చు, కానీ ఇక్కడ షార్ట్ ధైర్యం చేయకూడదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓన్లీ బై ఆప్షన్స్, మార్కెట్ బై ఆన్ డిప్స్. ఒకవేళ బై ఛాన్స్ ఏదన్నా పడినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, లేదా ఫస్ట్ 1 hour అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది. ట్రెండ్ తెలిసినప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. ఇది చేయాల్సింది ఎవరైనా సరే. ఎస్ ప్రభు గారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు లైన్ లో, ఒకసారి మాట్లాడతాం. ఎస్ యోగేష్ గారు హైదరాబాద్ నుంచి. యోగేష్ గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేట్ లో కొనొచ్చా సార్? ఎస్బీఐ ఇప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే 26,277 లాస్ట్ సెప్టెంబర్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై టచ్ అయి దాటింది, ఇంకా ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ కూడా, అంటే మేబీ ఆగస్టు తర్వాత కూడా అక్కడ కూడా ఆర్బీఐ మీటింగ్ లో ఇంకొక 25 బేసిస్ పాయింట్ కట్ చేయొచ్చు అనేది ఒక మార్కెట్ కొంచెం సూచిస్తోంది. అంటే ఆశ అనుకుంటుంది, ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం ఇది అవుతారని. సో డెఫినెట్ గా అదొక పాజిటివ్ పాయింట్. ఇంట్రెస్ట్ లో ఆల్రెడీ మొన్న 50 బేసిస్ పాయింట్ తగ్గించారు. సిఆర్ఆర్ కూడా 100 పాయింట్స్ అంటే 1% తగ్గించారు. సో లిక్విడిటీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్, అంటే నిఫ్టీ గనక ఆల్ టైమ్ హై టచ్ అయితే అంటే 1:3, అంటే నిఫ్టీ కనుక ఒక పాయింట్ 100 పాయింట్స్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పెరుగుతుంది జనరల్ గా. సో నిఫ్టీ ఆల్ టైమ్ హై తీసుకుంటే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ 59,000 పక్కా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మనం ఇమీడియట్ గా నేను చెప్పంగానే వస్తుందా అంటే రాదండి. అది మధ్యలో రిట్రేస్మెంట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అవన్నీ మనం అనువుగా మనసులో పెట్టుకొని 59,000 అంటే అప్పుడు 59,000 వెళ్ళినప్పుడు స్టేట్ బ్యాంక్ నెంబర్ 1 బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ లో కాబట్టి డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. ఇది 26,277 వస్తే అది దాదాపుగా 61 నుంచి 62 రావాలి. కనీసం 59,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. అలాగే ఇక చూసుకున్నట్లయితే ప్రభు గారు, ఈరోజు మార్కెట్ ఏంటంటారు? ఈ రోజు అంటే ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ అండి, వీక్లీ ఎక్స్పైరీ. సో వాలటాలిటీ అనేది కామన్. జనరల్ గా ఏంటంటే పొజిషన్స్ ఆప్షన్స్ ఏదైనా కొనుక్కున్నా వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే మంత్లీనే ఉంటుంది. సో ఇవి ఇవాళ ఎక్స్పైరీ అంటే టోటల్ గా ఇవాళ ఉన్న పొజిషన్స్ లో ఇవాళ క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ఇండెక్స్ వాలటాలిటీ ఇండెక్స్ అనేది సర్వసాధారణం. అప్ అండ్ డౌన్ పొజిషన్స్ బై ఉన్న వాళ్ళు సెల్ చేయాలి, సెల్ ఉన్న వాళ్ళు బై చేయాలి, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. దానివల్ల ఇది అప్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ అప్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ డౌన్ సైడ్ ఉండొచ్చా, పైన అప్పర్ సైడ్ ఉండొచ్చా, పాజిటివ్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చా అంటే
కొంచెం మనం ఫస్ట్ 1 అవర్ చూస్తే తెలిసిపోద్ది. వార్ అయితే డిస్కౌంట్ అయిపోయింది. వార్ మళ్ళీ ఆయన ఇరాన్ మళ్ళీ వచ్చే ఛాన్సులు కనపడట్లేదు. ట్రంప్ మాటలకి బెదిరిపోయి మళ్ళీ ఇది వచ్చేసినట్టే, మాటినట్టే లెక్క ఒక రకంగా. ఎందుకంటే న్యూక్లియర్ ని దాదాపుగా వాళ్ళ న్యూక్లియర్ మొత్తం ఇచ్చేసాడు ఆయన. సో మళ్ళీ యుఎస్ ని ఎదిరించి చేసే ధైర్యం ఇది ఉండదు. సో వార్ డిస్కౌంట్ అయిపోయినట్టే లెక్క. ఏదైనా లోకల్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అది ఎప్పటి నుంచో రావణ కాష్టంలా కాలుతుంది కాబట్టి అది కంటిన్యూ అయినా మార్కెట్ పెద్ద తీసుకోదు. అది దానికి భయపడాల్సిన పని లేదు. సో మార్కెట్ అంటే నెక్స్ట్ ట్రిగర్ పాయింట్స్ వచ్చేసి మనకి మెయిన్ 15 days అంటే జూలై 15 తర్వాతే మనకి దిక్సూచి, అంటే మార్కెట్ దిక్సూచి తెలిసేది నెక్స్ట్ ఇదే. సో నెక్స్ట్ టార్గెట్ 26,000 నిఫ్టీ వస్తుందా అంటే ఈ Q1 కనుక బాగుంటే, రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటే డెఫినెట్ గా అతి తొందరలోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం అందిపుచ్చుకోవాలి. లేదా 56,745 కనుక బ్యాంక్ నిఫ్టీ కట్ అయితే 59,000 వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అది ఈ ఫస్ట్ 1 అవర్ చూస్తే తెలుస్తుంది ట్రెండ్ ఏంటనేది. అంటే ఇవాళ 59,000 వస్తుందంటే ఇవాళ రాదండి, నెక్స్ట్ సిరీస్ లో చూసుకోవాలి మనం. అది బ్యాంక్ నిఫ్టీ కూడా 25,300 కట్ అయ్యి అబౌవ్ ఇవాళ మటుకు క్లోజ్ అయితే 26,000 వచ్చే అతి తొందరలో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే అతి తొందర అనగానే టకటక రాదు. దయచేసి మనం పేషెన్స్, నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ పెట్టుకొని మార్కెట్ లో మంచి కంపెనీస్ కొనిపెట్టుకొని మనం కొంచెం వెయిట్ చేస్తే మంచి ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్తే మేడం. ఎస్ మాట్లాడండి ప్రభు గారితో. హలో, ఎస్ మాట్లాడండి ప్రభు గారు. సార్ మా దగ్గర బాబ్యాక్ షేర్లు ఉన్నాయి, అవి మేము ఉంచుకోవచ్చా లేకపోతే తీసేయచ్చా సార్? ఈ 2-3 రోజుల నుంచి బాగా ఏ రేట్ లో కొన్నారు? ఏ రేట్ లో కొన్నారు? బాబాకి మీరు ప్రాఫిట్ లోనే ఉన్నట్టున్నారు. ఉంచుకోవచ్చా అంటున్నారంటే ప్రాఫిట్ లో ఉన్నట్టే లెక్క. జనరల్ గా ఇదేంటంటే బాబాక్ టార్గెట్ వచ్చేసి 2,000 దాకా ఉందండి. డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇట్లా న్యూస్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఆ రీట్రేస్మెంట్ అవుతోంది. దాదాపుగా 1350 ఆ రేంజ్ నుంచి 1650, 1700 దాకా వచ్చి ఆ రేంజ్ లోనే నడుస్తుంది. ఎప్పుడైతే 1750 క్రాస్ అయిందో 2,000 వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ అనుకోని ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్ గా 2,000 వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. షార్ట్ టర్మ్ లో ఏదో మీకు షార్ట్ టర్మ్ లో రిట్రేస్మెంట్ అవుతుంది. మళ్ళీ న్యూస్ ఏదైనా పడుతున్నప్పుడు పైన మనకు పడుతుంది అనిపించినప్పుడు మార్కెట్ అక్కడ అమ్మేసుకొని కింద కొనుక్కోవచ్చు. ఎందుకంటే 1,600 అట్లా వెళ్ళి మళ్ళీ 1,400, 1,390కి వచ్చింది చాలా, సో మెనీ టైమ్స్ ఉంది. సో ఈ రకంగా చేస్తే ఒకటి, లేదా నాకు టైం లేదు అనుకుంటే మటుకు లాంగ్ టర్మ్ వదిలేసేయండి. మీకు 2,000 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఓకే రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు, కృష్ణ గారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్ ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రభు గారు నమస్తే. కృష్ణ గారు చెప్పండి సార్. చెప్పండి సార్ కృష్ణ గారు. ఎస్ కృష్ణ గారు మాట్లాడొచ్చు, మీ వాయిస్ వినిపిస్తుంది. మీ క్వశ్చన్ ఏంటో మాట్లాడుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్ బాండ్స్ లో అడగండి కొద్దిగా. హలో, ఎస్ చెప్పండి. చెప్పండి. గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? దయచేసి టీవీ చూస్తూ మాట్లాడదండి. గోల్డ్ బాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు, అంతేనా కృష్ణ గారు? గోల్డ్ అదే అంటే ఇప్పుడు మార్కెట్ ఈ అసెట్ క్లాస్ లో ఈక్విటీ మార్కెట్ బాగాలేనప్పుడు గోల్డ్ పెరుగుతుంది ఆల్టర్నేట్ గా. హలో వినపడుతుందండి? ఇప్పుడు అసెట్ క్లాస్ లో ఈక్విటీ మార్కెట్ బాగుండనప్పుడు గోల్డ్, ఇప్పుడు టీవీ చూడండి సార్, వాయిస్ డౌన్ చేసుకొని టీవీ చూడనప్పుడు గోల్డ్ పెరుగుతుంది. అదే అసెట్ క్లాస్ లో ఈక్విటీ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈక్విటీ మార్కెట్ కొంచెం గ్లోబల్ వల్ల, కొంచెం వార్స్ వల్ల, కొంచెం ట్రంప్ ట్రెమర్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నా, ఇప్పుడు బ్రాడర్ మార్కెట్ బాగానే ఉంది. లాంగ్ టర్మ్ మనకి మంచిగానే అవ్వచ్చు, ఆల్ టైమ్ హై కూడా తొందరలో క్రాస్ అవ్వచ్చు అనుకున్నప్పుడు, ఈ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ మీద ఎవరైతే పొజిషన్స్ హెడ్జ్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ పొజిషన్స్ క్లియర్ చేసుకొని బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టు మళ్ళీ ఈక్విటీ మార్కెట్కి వస్తారు. అప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది, గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు గోల్డ్ ఇప్పుడు అవసరార్థం అయితే మీరు ఏదన్నా కొంచెం తగ్గినప్పుడు, మొన్న 2,000 తగ్గింది, నిన్న ఫ్లాటే ఉంది, నిన్న పెద్ద పడలేదు. సో ఇవాళ కనుక ఈక్విటీ మార్కెట్ పెరిగితే అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్, బిక్స్ బాగా తగ్గుతుంది, మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ పడుతుందా, నేను 60,000కి ఉండొచ్చా లేదా 70,000కి ఉండొచ్చా అంటే అంతవరకు రాకపోవచ్చు.
గ్లోబల్ గా ఆర్బీఐ అంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. సో దానివల్ల 10 to 15% పడే ఛాన్స్ ఉంటుంది పడుతుందని కాదు, ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏదన్నా పడుతున్నప్పుడు ఒక 2000 3000 తగ్గినప్పుడు మీరు అనుకున్న దాంట్లో 10 గ్రాములు అనుకుంటే ఒక్కొక్క గ్రాము అక్రూడ్ చేయండి. అది కూడా గవర్నమెంట్ సైట్ నుంచి కొనుక్కోవచ్చు. అదే అథెంటిక్ 24 క్యారెట్స్ పక్కా ఉంటుంది. లేదా మీరు షాప్స్ ద్వారా కొంటే వాళ్ళు ఏం చెప్పింది అదే వినాలి. బంగారం చూస్తే మనం ఏ క్యారెట్స్ అని చెప్పలేము. సో గోల్డ్ కనుక మీరు డైరెక్ట్ కొనాలంటే మటు గవర్నమెంట్ సైట్ నుంచే కొనుక్కోండి. డెఫినెట్ గా పక్కా ఇది వస్తుంది. దాని ప్రకారం వెళ్ళండి. అదే స్టాగర్డ్ మేనర్ లో కొనండి. రైట్. ఓకే ప్రభు గారు, ఇక అలాగే మరొక క్వశ్చన్ ఏంటంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏంటంటారు? అదే మనం అనుకున్నట్టు ఇప్పుడు 26 ఎక్కడ అంటే ఒక్క నిమిషం మీరు అంటే 26,300 25,300 దాటితే నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్లు ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే 25,300 అబోవ్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు ఆల్ టైమ్ హై చిన్నగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 56,745 కనుక బ్యాంక్ నిఫ్టీ కట్ అయితే 59,000 వరకు అనుకుంటున్నాం. అంతవరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువ డౌన్ సైడ్ చూస్తే 56,300 కట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 25,000. ఎక్కువ సార్లు జనరల్ గా ఏమవుతుందంటే ఎక్కువ సార్లు రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు 2 సార్లు 3 సార్లు టచ్ అయ్యి అది బ్రేక్ అవుతుంది. అట్లానే ఇప్పుడు మనకి 25,200 3 టైమ్స్ బ్రేక్ టచ్ అయ్యి కిందకు వస్తూ మళ్ళీ థర్డ్ టైం పైకి వచ్చింది. సో ఆ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ జోన్ గా అవుతుంది. అంటే ఇప్పుడు మనం సపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి? 25,200 to 25,000 మాక్సిమం. ఆ 25,000 కట్ అయితే మార్కెట్ కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. పైకి సైడ్ అంటే మీకు 25,300 కట్ అయిందంటే డెఫినెట్ గా మీకు చిన్నగా ఇంచ్ బై ఇంచ్ అంటే న్యూస్ ని బట్టి క్వార్టర్ రిజల్ట్స్ ని బట్టి లేకపోతే ఇంకేదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే దాని ప్రకారం అంటే ఎకనామిక్ క్యాలెండర్ ప్రకారం ఏం డేటా ఏం లేదు. సో ఓన్లీ Q1 కాబట్టి Q1 రిజల్ట్స్ ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఓకే, అంటే ఈరోజు Q1 లెవెల్స్ ఎలా ఉన్నాయంటారు? అంటే Q1 రిజల్ట్స్ క్వార్టర్ రిజల్ట్స్ అవి ఇప్పుడు రావండి. జూలై 15th నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఒక క్వార్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15th నుంచి జనరల్ గా ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ కంపెనీ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటి డివిడెండ్ ప్రాఫిట్స్ అన్ని డిక్లేర్ చేస్తారు కాబట్టి అది తెలుస్తుంది. కానీ అడ్వాన్స్ ట్యాక్స్ ముందే కడతారు. మంత్ అయిపోగానే మంత్ లాస్ట్ లో కూడా కడతారు. సో అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువే కట్టారు కాబట్టి రిజల్ట్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టారంటే ప్రాఫిట్స్ ఉన్నట్టనే కదండి. ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది. సో అందాజుగా అంటే కరెక్ట్ గా కట్టరు. ముందు కొంత అమౌంట్ గవర్నమెంట్ కడతారు కాబట్టి అది ఎక్కువే ఉంది. సో దానివల్ల Q1 రిజల్ట్స్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే ప్రభు గారు, మరొక కాలర్ ఉన్నారు సంజన గారు హైదరాబాద్ నుంచి. సంజన గారు గుడ్ మార్నింగ్. హలో. ఎస్ గుడ్ మార్నింగ్ సంజన గారు, మాట్లాడండి. ప్రభు గారు ఉన్నారు. సార్ నేను HAL ఈ టైంలో కొనుక్కోవచ్చా అండి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్. HAL ఇదివరకు డిఫెన్స్ సెక్టర్ అంత లేదు కానీ డిఫెన్స్ సెక్టర్ ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చారో ఎక్కువ జీడిపిలో కొంత పర్సెంటేజ్ అంటే డిఫెన్స్ లో ఎక్కువ పర్సెంటేజ్ జీడిపిలో పెట్టాలి. ఇదివరకు 1% కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు దాదాపుగా 3 to 5% దాకా వెళ్ళారు. సో మనం ఎక్కువ అంటే ఎక్కువ డిఫెన్స్ లో మనకి యుద్ధానికి కావాల్సిన అన్ని ఏరోప్లైన్స్ కానీ యుద్ధ విమానాలు కానీ అన్ని వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్ గా 4,793 ఉందండి. 1.92% డౌన్ చూపిస్తుంది. ఇక్కడ అంటే మీది ఫ్రెష్ బయింగ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే 4,300 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా కింద నుంచి 3,187 నుంచి దాదాపుగా మీకు 5,000 దాకా వచ్చింది. ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం మీరు 4,200 300 ఆ రేంజ్ లో వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు. దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఒక 50% కొన్నా కొంచెం అయినా. ఎందుకంటే 4,100 టచ్ అయిందంటే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి బాగా ఎక్కువ పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదిగాక నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై టచ్ అయితే నెక్స్ట్ సిరీస్ లో ప్రాఫిట్ జనరల్ గా అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. తగ్గినప్పుడు డబ్బులు పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి, అమౌంట్ ఎక్కువ చేసుకోండి. మార్కెట్ రీట్రేస్మెంట్ డౌన్ అయినప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే, అలాగే ప్రభు గారు ఇక ప్రెసెంట్ అయితే చూసుకున్నట్లయితే కనుక స్టాక్ మార్కెట్ ఇప్పుడు పాజిటివ్ గా ఉందా లేకుంటే నెగిటివ్ గా ఉందంటారా? మన మార్కెట్ కి ఏం డౌకోలేదండి. మన మ్యాక్రోస్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి.
మన జీడిపి కానీ ఇన్ఫ్లేషన్ కానీ ప్రతిదీ కానీ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది. 4 to 6% అంటే 3% కంటే బిలో ఉంది మన ఇన్ఫ్లేషన్. సో అందుకనే ఇంట్రెస్ట్ రేట్ కూడా కట్ చేస్తారని చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ సైనే. సో డెఫినెట్ గా మనకి ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ 192 కంట్రీస్ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినట్టు రెడ్ కార్పెట్ వేసారు ఆయనకి. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రతి కంట్రీ కూడా సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఇండియాలోనే, ఇబ్బందులు లేకుండా ఉండాలి హెవెన్. ఎందుకంటే యుద్ధాలు వద్దని చెప్తున్నాడు ఆయన. సో ఆయన మాటలు కానీ ఆయన బాడీ సైన్స్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అన్ని దేశాలు కూడా ఆయన ఇది చేస్తున్నాయి. వార్ ఆపాలన్న ఆయనే. కానీ మనకి ఏషియన్ కంట్రీస్ కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ మనకు అవకాశం ఇవ్వట్ల. యాక్చువల్ గా వార్ ఆపటం అంటే ఒక రోజు కూడా పట్టదు ఆయనకి. ఎందుకంటే డెఫినెట్ గా ఆయన మాట అందరూ వింటారు. అటు రష్యా నుంచి ఇక్కడ ఇరాన్ నుంచి అందరూ వింటారు. ఎందుకంటే ఇరాన్ కి కూడా మనం బాస్మతి రైస్ పంపిస్తాం. 20% మన ప్రొడక్షన్ లో బాస్మతి రైస్ అండ్ నాన్ బాస్మతి రైస్ ప్రతి కంట్రీకి కూడా ఉన్నది. ఇప్పుడు మెయిన్ అసలు కారణం ఈ ట్రెమర్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ పెరిగితే అమెరికా డీడాలరైజేషన్ అవుతుంది, వాళ్ళు డీఫేమ్ అవుతున్నారు. సో ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆయన ఏంటంటే దాన్ని కవర్ పుచ్చడానికి ఇలాంటివన్నీ కొత్తవన్నీ తెస్తున్నాడు. ట్రెమర్స్ అని అదని ఇదని. మీరు బ్రిక్స్ నుంచి కరెన్సీ తెస్తే మటుకు నేను విపరీతంగా ట్యాక్స్ చేస్తాను అని అట్లా చెప్పి ఇప్పుడు ట్యాక్స్ విపరీతంగా చేసి మళ్ళీ యథాస్థితికి నార్మల్ స్టేజ్ కే వచ్చాడు దాదాపుగా. ఇంకా ఫైనల్ అగ్రిమెంట్స్ అవ్వలేదు. సో అన్ని అట్లానే ఉంటాయి కాబట్టి సో లాంగ్ రన్ లో అవేమి నిలబడవు. వాళ్ళు జనరల్ గా డీఫేమ్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సెలక్షన్ ఆఫ్ ఇది రాంగ్ అని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక ఇది తీసుకున్నప్పుడు అంటే కంట్రీ ఎలా ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ మనీ డిస్ట్రిబ్యూషన్ నుంచి అప్పర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ దాకా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ కంట్రీ బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. అది అంతకుముందు మనకి అంత ఇబ్బందులు పడ్డా ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో దానివల్ల మనకి డెఫినెట్ గా మనకి నెక్స్ట్ అమృత్ కాల్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఎందుకంటే లాస్ట్ 25 years, లాస్ట్ 4 years తీసేస్తే లాస్ట్ 20 years లో చైనా ఎలా డెవలప్ అయిందో జీడిపి సమానంగా ఉన్నాం. కానీ వాళ్ళు ఏమయ్యారు, విపరీతంగా పెరిగారు. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్ డూప్లికేట్ తయారు చేస్తారు, ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు. అంటే వాళ్ళు డిస్ట్రక్షన్ మోడ్ లో ఉన్నారు. అది మనకి ప్రైమ్ మినిస్టర్ మనకు వార్స్ వద్దు కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ఇండియాకి పాజిటివ్ సైన్. ఎఫ్ఐఐస్ కూడా లాస్ట్ 1.5 year 2 years నుంచి అమ్ముతూ 4 months దాదాపు 3 to 4 months నుంచి మళ్ళీ బయింగ్ జోన్ లోకి కింద చిన్నగా ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే ఏ సంవత్సరం అయినా సరే మే అయిపోయిన తర్వాత జూన్ నుంచి అలాట్మెంట్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీ పెట్టాలని. సో ఇక్కడ నుంచి చిన్నగా పెరుగుతుంది కాబట్టి మనకి ఏం భయం లేదు. మనకి ఆల్ టైమ్ హై దాటి అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్ కల్లా ఒక రకంగా ఈ రకంగానే పాజిటివ్ ఉంటే 30,000 కూడా నిఫ్టీ టచ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ కనబడుతున్నాయి. అన్ని పాజిటివ్ ఉంటాయి ప్రొవైడెడ్. అంటే చెప్పంగానే 30,000 వస్తుందని కాదు, అంటే రీట్రేస్మెంట్ మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మనకి అంటే ఈ రకంగా పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటే అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ సెన్సెక్స్ కూడా ఇప్పుడు 82 ఆ రేంజ్ లో ఉంది కదా, అది నెక్స్ట్ 5 years లేదా 7 years పెట్టుకున్నా మీకు 2 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, 15% మినిమం వేసిన. సో ఆ రకంగా చూస్తే అన్ని రకాలుగా మనం పాజిటివ్ ఉన్నాయి. అన్ని దేశాలకి మన నుంచే పోతుంది, మన నుంచే సపోర్ట్ పోతుంది. సో కోవిడ్ లో కూడా అన్ని దేశాలకి మనం మందు పంపించాం కదా, ఇంజెక్షన్ పంపించాం. సో అందరికీ ఆ కృతజ్ఞత అందరికీ ఉన్నది. సో అందుకనే అందరు మన చూపు చూస్తున్నారు. మనకేం భయపడాల్సిన పని లేదు, మన ఇన్వెస్టర్స్ బాగుంటారు. సో డెఫినెట్ గా మార్కెట్ బాగుండాలంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, అదొక్కటే మనసులో పెట్టుకోండి. సెంట్రల్ లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండాలి, అప్పుడే మనకి బాగుంటది. లాస్ట్ 70 years చూసాం కదా, లాస్ట్ అంతకు ముందు ప్రైమ్ మినిస్టర్ ఒక టర్మ్ లోని ఎంతమంది మారారు. అది అట్లాంటి రాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటిన్యూస్ గా ఉంటే గ్రోత్ అనేది బాగుంటుంది. ఆ కంట్రీ పిఎల్ఐ స్కీమ్స్ కొత్త స్కీమ్ తెచ్చి అందరికి డౌన్ లెవెల్లో కూడా అంటే ఈజీ డూయింగ్ బిజినెస్ అనేది ఇదివరకు లేకపోయినా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అది మంచి సదవకాశం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిందంటే కొత్త కంపెనీలు కొత్తవి కూడా ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్తవి చేద్దామని ఉద్దేశం ముందుకు వస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇంకా కొంచెం తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయని, మంచి కంపెనీలు వస్తాయి, మనకి గ్రోత్ బాగుంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి ప్రభు మల్లెంపాటి గారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇది వాటి బీఆర్కే బిజినెస్ బస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.